ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల దాదాపు ఖాయంగా ఉంది. పార్లమెంటు ప్రత్యేక సెషన్లో దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణకు పూనుకోబోతున్నారు అనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50% సీట్స్ పెంచి అందులో 1/3 మొత్తం సీట్లలో మహిళలకు కేటాయించే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో డీలిమిటేషన్కి సంబంధించి ఎలా ఉండొచ్చు, ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు కొత్తగా రావచ్చు, కొత్తగా వచ్చే నియోజకవర్గాలు ఎక్కడుండొచ్చు, ఆ నియోజకవర్గాల్లో మహిళలకి ఏ ఏ స్థానాలు రిజర్వ్ కావచ్చు, ఇలాంటి అంశాల మీద మనం సిరీస్గా వీడియోలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ సిరీస్లో భాగంగా అసలు డీలిమిటేషన్ ఎట్లా జరుగుతుంది, పల్నాడు జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. అవన్నీ మన ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడవచ్చు. ఇక ఈరోజు వీడియోలో కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, ఈ జిల్లాలో కొత్తగా రాబోతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటి, కొత్తగా వచ్చే నియోజకవర్గాలు ఎక్కడ రావచ్చు, మహిళలకు రిజర్వుడైతే ఏ స్థానాలు కావచ్చు, ఇలాంటి అంశాల మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కృష్ణా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం. ఇందులో మొత్తం సీరియల్ నెంబర్గా చూస్తే గన్నవరం ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. 7 పామర్రు ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా సాగుతోంది. ఓటర్ల సంఖ్య రీత్యా చూస్తే అత్యధికం పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,95,000 మంది ఉన్నారు. అంటే చాలా పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం 2,79,662 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఓటర్లు కలిపితే అంటే సుమారుగా 5,70,000 మంది ఓటర్లు రాబోతున్నారు. రేపు పునర్విభజన తర్వాత సగటున ఒక్కొక్క నియోజకవర్గానికి 1,70,000 మంది చొప్పున ఓటర్లు ఉంటారు అని అనుకుంటే 1.6 నుంచి 1.7 lakhs మధ్యలో ఓటర్లు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాంతో ఆ లెక్కను చూస్తే ఈ 2 నియోజకవర్గాలే 3 నియోజకవర్గాలుగా మారడమే కాకుండా 1, 2 మండలాలు పక్క నియోజకవర్గాలలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు గన్నవరం, పెనమలూరు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యలో ఉయ్యూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం రాబోతోంది. ఉయ్యూరు 2009 వరకు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండింది. 2008లో జరిగిన డీలిమిటేషన్లో ఉయ్యూరు నియోజకవర్గం అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గం మళ్ళీ పురుడు పోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ జిల్లాలో అత్యల్పంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం పెడన. అక్కడ 1,67,530 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలోనే అతి తక్కువగా ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం పెడన. 2008లోనే నియోజకవర్గాల పునర్విభజనప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా కసరత్తులు జరిగాయి. ఆ నియోజకవర్గం తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న తరుణంలో ఏం చెయ్యాలి అన్న దాని మీద చర్చలు సాగాయి. చివరికి పెడన్ని చాలా తక్కువ సంఖ్య ఓటర్లతో కొనసాగించారు. ఇప్పటికే 1,67,000 మంది ఉన్నారు. ఆ నియోజకవర్గం యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 7 స్థానాలకు గాను ఓటర్ల సంఖ్య 15,40,925 మందిగా ఉన్నారు. అంటే నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య 1.6 to 1.7 అనుకుంటే ఈ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఇప్పటికే కొత్తగా ఉయ్యూరు వస్తుందని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మరో నియోజకవర్గం గుర్తువెన్ను కేంద్రంగా ఏర్పడేందుకు మరో పేరుతో ఏర్పాటు అవుతుందా, ఏదైనా కానీ ఆ కొత్త నియోజకవర్గం గుడివాడ సమీపంలో ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది. దాంతో మొత్తం జిల్లాలో ఇప్పుడున్నటువంటి 7 సీట్లు 9 సీట్లకి పెరుగుతాయి. ఏదో ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం అయితే ముదిరేపల్లి పేరుతో గతంలో అసెంబ్లీ నియోజకవర్గం నడిచింది. ఆ తర్వాత కృత్తివెన్ను పేరుతో కూడా అసెంబ్లీ నియోజకవర్గం ఉండింది. ఇప్పుడు ఏదో పేరుతో మళ్ళీ అక్కడ కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక పెడన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక మండలం అటు ఇటుగా మారేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. అంటే పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కొంత ప్రాంతం పెడనలోకి వెళ్తే
పెడల్లో ఉన్నటువంటి ఒక మండలం గుత్తివెన్ను అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్తే గుడివాడ పెడన నియోజకవర్గంలోని ప్రాంతాలతో కలిసి గుత్తివెన్ను కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడొచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ తర్వాత రాబోయే మార్పులకు సంబంధించిన విశ్లేషణ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.